శ్రీ గురుభ్యో నమః. సౌందర్యలహరిలోని 31వ శ్లోకం గురించి చెప్పుకుందాం. ఓ భగవతి, పరమేశ్వరుడు ఆయా సిద్ధులు కలిగించే సిద్ధభైరవ తంత్రం, కాలభైరవ తంత్రం, కాలాగ్ని భైరవ తంత్రం మొదలైన 64 తంత్రాలు కూర్చున్నాడు. కానీ అవి సమస్త లోకాన్ని మోసగించేవే కానీ యథార్థంగా ప్రయోజనాన్ని చేకూర్చేవి కావు. చివరికి నీ నిర్బంధం వల్ల ధర్మార్థ కామ మోక్షాలు అనే 4 పురుషార్థాలను సిద్ధింపచేసే నీ తంత్రాన్ని, అంటే శ్రీ విద్యా రూపమైన దాన్ని రూపొందించి లోకానికి అందించి మేలు చేశాడు. ఎలా? చతుషష్ట్యా తంత్రైః సకలమతి సంధాయ భువనం స్థిత సద్ధ సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః పునస్త్వన్నిర్బంధా దఖిల పురుషార్థైక ఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం అంటున్నారు. అంటే శ్రీ విద్యని ఇందులో మనకి చూపించారు శంకర్లు. తనోతి విపులానర్థాన్ తత్వమంత్ర సమన్వితాన్ త్రాణంచ కురుతే తస్మాత్ తంత్రమిత్యభిధీయతే అన్నారు. అంటే దీన్ని ఎలా చెప్పారు? వసిన్యాది వాగ్దేవత లలితా సహస్రంలో మహాతంత్ర అన్న నామంతో వర్ణించారు. అంటే ఓ భగవతి, తత్ సిద్ధి ప్రసవ పరతంత్రై, ఆయా సిద్ధులు అంటే చతుషష్ఠి తంత్రములందు ఒక్కొక్క తంత్రమునందు ప్రయోజనములు, ఒక్కొక్కటైన సిద్ధులు. ఆ సిద్ధుల యొక్క ఉత్పత్తి యందు అధీనములైన సాధకులకు అభీష్టదములైన చతుషష్ట్య మహామాయా శాంబరాదులగు 64 సంఖ్య గల తంత్రై సిద్ధాంతములగు తంత్ర గ్రంథముల చేత సకలం భువనం సమస్త ప్రపంచాన్ని అతిసంధాయ మోహపెట్టి వంజింపచేసి పశుపతి పశువులగు ప్రాణులకు పతి శివుడు. ఆ పశువులను పాలించువాడు అనగా పోషించువాడు కనుక పశుపతి. జీవుడు శివుడే, జీవుడు అగును. పశుపతి జీవుడు అంటే శివుడే జీవుడగును. పశుపతి శివుడు స్థిత నిర్వ్యాపారుడై ఉండును. పునః మరలా త్వత్ నిర్బంధాత్ నీ నిర్బంధం వలన, అంటే నీ వలని నిర్బంధం వలన అఖిల పురుషార్థ ఏకఘటన స్వతంత్రం, అంటే సమస్తమైన ధర్మాది చతుర్విధ పురుషార్థములను ముఖ్యముగా సమకూర్చుటయందు స్వతంత్రమైన స్వయముగానే ప్రధానమైన తే నీ యొక్క తంత్రం శ్రీ విద్యా తంత్రమను గ్రంథమును ఇదం ఈ చెప్పబోవు దానిని క్షితితలం భూతలమును గూర్చి అవాతీతరదిదం అవతరింపచేసెను. అంటే అమ్మా భగవతి, పశువులను ప్రాణులను పాలించువాడు శివుడు, లేక ఇంద్రియములను చూచినట్టి వారగు జీవులను పరిపాలించేవాడు అని కూడా అంటారు శివుణ్ణి. ఐహికములగు పరకాయ ప్రవేశము, ఆకాశగమనము, జలస్తంభన, అగ్నిస్తంభన, వాయుస్తంభనములు మొదలగు ఇంద్రజాల మహేంద్రజాల విద్యలను వాని వాని విద్యా స్వరూప సిద్ధాంతాలను సాధకులకు అభీష్టములగు వానిని ప్రతిపాదించు దానమై మహామాయ శాంబరాదులు వంటి 64 సంఖ్యలకు జ్ఞానార్ణవాదులైన తంత్ర గ్రంథముల చేత సమస్త ప్రపంచాన్ని మోహపెట్టి వంచింపచేసి మిన్నకుండెను. ఎవరు? శివుడు. ఆ తంత్రమునెల్లా విని వాని సారం గ్రహించి నువ్వు వాని వలన పరమ పురుషార్థము మోక్షము లభించకపోవుట, వాని వలన అంటే ఆ మోక్షము లభించకపోవటం వలన వాటి ఎడల నిరాశ చెందిన దానవై తిరిగి నీ భర్తను నువ్వు ఉత్తమ తంత్రమును చెప్పమని నిర్బంధించితివి. ఆ తర్వాత ఆ పశుపతి ధర్మార్థ కామ మోక్షములను అన్ని పురుషార్థాలను ముఖ్యముగా సమకూర్చుటయందు అన్యాపేక్ష లేక స్వయంగా ప్రధానమై స్వతంత్రమైన నీ యొక్క విద్యాతంత్రాన్ని భూలోకమునందు అవతరింపచేశావు అని చెప్తున్నారు శంకరులు ఈ శ్లోకంలో. అంటే చతుషష్ట్య 64 తంత్రై సకల తంత్రములతో అన్నియు మతి సందాయ వంచించి, అంటే కోరికలు వంచేవన్నమాట,
భువనం అంటే భూమి, స్థిత ఉపయుక్తముగా లేక, స్తత్త సిద్ధి అంటే ఆయా సిద్ధుల యందు, ప్రసవపరతంత్రై సాధకులకు అభీష్టదములైన అనగా చతుషష్ఠి తంత్రములందు ఒక్కొక్క తంత్రం నందు ప్రయోజనభూతములు, ఒక్కొక్కటైన సిద్ధులు, ఆ సిద్ధుల యొక్క ఉత్పత్తి, వాటి యందు ఆధీనములను పశుపతి శివుడు అనగా పశువులను పాలించువాడు అంటే రక్షించువాడు. శివుడే జీవుడు, ఇంద్రియ శక్తి. పునస్త్వన్ నిర్బంధ అమ్మ నీ నిర్బంధం చేత అఖిల పురుషార్థైక ఘటన అనంతమైన పురుషార్థములను అంటే ధర్మ అర్థ కామ మోక్షాలను ఇచ్చు ఈ శ్రీ విద్య స్వతంత్రంతే అంటే స్వతంత్రమైన తంత్ర వేదసమ్మతమైన వైదిక శాస్త్రము. క్షితితల అంటే భూమి మీద, మవాతీతరదిదం శివుడు దించిన విధము అంటే 64 తంత్రములు, దాని ప్రయోజనాలు ఇహలోక సాధకులకు అనుగుణముగా మహామాయా తంత్రముల వలె మిగిలాయి. ఇవన్నీ కోరికలు తీర్చి అవతల వారిని క్షోభాలకు గురి చేసేవే తప్ప ఆనందదాయకాలు, శాశ్వత పరమేశ్వర సన్నిధానము ఒసగేవి కావు. చతుషష్ఠి విద్యల యందు ఒక్కొక్క తంత్రం నందు ఒక్కొక్క సిద్ధులు సాధన కలదు. అందువలన అమ్మ శివుణ్ణి నిర్బంధించి పోరు పెట్టి అనేకమైన పురుషార్థములను అంటే ధర్మ అర్థ కామ మోక్షాలను ఇచ్చే శ్రీ విద్యను స్వతంత్రమైన వేద సమ్మతమైన వైదిక శాస్త్రము భూమి మీద శివుడు ప్రవేశపెట్టేలాగా చేసింది. నిర్బంధాదకిల పురుషార్థైక ఘటన అని చెప్పన్నారు. అలాగ నిర్బంధించి అమ్మ దానిని భూమి మీదకి వచ్చేలాగా చేసింది. అంటే అమ్మ పశుపతి అయిన శివుడు ఒక్కొక్క సిద్ధికి ఒక్కొక్క తంత్రం చొప్పున 64 తంత్రాలను చెప్పి సకల భువనములను మోహింపచేసి మోసపుచ్చుతూ ఉన్నాడు. అంటే జనులందరూ ఆయా క్షుద్ర సిద్ధులలో తగులుకొని పరమ పురుషార్థ స్థితి యందు వంచితులవుతున్నారు అని. అప్పుడు నీ బలవంతం వలన అంటే జగత్తుపై గల అవ్యాజమైన అనుగ్రహం చేత నువ్వు నిర్బంధించగా 64 తంత్రములలో చెప్పబడిన అన్ని సిద్ధాంతముల ఆకారముగా గల సకల పురుషార్థహేతువైన స్వతంత్రమైన నీ యొక్క ఈ తంత్రాన్ని ఏంటిది శ్రీ విద్యాతంత్రం, ఆ తంత్రాన్ని ఈశ్వరునిచే భూమిపై అవతరించను. అంటే నువ్వు నిర్బంధించి శ్రీ విద్యాతంత్రాన్ని భూమి మీద నువ్వు ఇచ్చావు, భూమి మీదకి నువ్వు ఇచ్చావు తల్లి అంటున్నారు. అంటే శివునకు అంబికకు ఇక్కడ గురు శిష్య సంబంధం ఉన్నది అని చెప్పబడింది. శివుడు గురువు, అంబిక శిష్యురాలు. ఆగమములు, తంత్రములు, సంహితలు అన్నీ పిలువబడే ఆరాధనా విధానాలను ఆమెకు ఆయన బోధిస్తాడు. ఆమెయే జ్ఞానాంబిక, జ్ఞానాది దేవత. లోకమునకు విద్య లేక చదువుకొనడం యొక్క ఆవశ్యకతను తెలియచేయటానికి, స్త్రీకి భర్తే గురువు అన్న విషయాన్ని స్పష్టపరచడానికో లేకపోతే దేనికో ఆమె శివుని వద్ద ఉపదేశం పొందుతుంది. 64 తంత్రాలున్నాయని చెప్పబడుతున్న ఈ విషయము ఈ శ్లోకంలో మనకి నేరుగా చెప్పకుండా చెప్తున్నారన్నమాట. ఆ విధంగా శ్రీ విద్యాతంత్రం ఈశ్వరుని ద్వారా అమ్మ భూమిపైకి అవతరించేలాగా చేసింది అని చెప్పి తెలియచేస్తున్నారు. అంటే అమ్మ భగవతి ఆ పశుపతి ఐహికాదులకు పరకాయ ప్రవేశం, ఆకాశ గమనం, జల అగ్ని వాయు స్తంభనాదులైన ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు, వాని విద్యా స్వరూప సిద్ధాంతాలు, అభీష్టదాయకాలైన మహామాయా శాంబరాదులు, 64 జ్ఞానార్ణవాదులైన తంత్ర గ్రంథాదుల చేత ప్రవేశపెట్టాడు. అయితే ఆ ప్రభావాలకు తట్టుకోలేక ఎక్కువ మంది పండితులు మోహజాలంలో బలి కాసాగారు. అందువల్ల ఇవి భక్తులకు అర్హములు కావని ఎరిగి నువ్వు నీ భర్తను ఉత్తమ విద్య బోధించండి అని నిర్బంధిస్తే అప్పుడు పశుపతి అన్ని పురుషార్థాలు చేకూర్చే శ్రీ విద్యా తంత్రాన్ని నీ ద్వారా లోకానికి అందించాడు కదా తల్లి. భక్తుల మానసిక స్థితిగతులు ఎరిగి లోకానికి ఇంత మహోపకారం చేసిన తల్లివి నీవేనమ్మా అంటున్నారు శంకర్లు. అంతటి మహోపకారం చేసిన ఆ తల్లిని కీర్తిస్తూ ఈ శ్లోకాన్ని మనకు అందించారు శంకర్లు. ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుంటే వచ్చే ఫలితం ఏంటి అంటే సకల జనవశ్యము రాజవశ్యము కలుగుతుంది. దీనికి మధువు క్షీరము వాటిని నివేదన చేసి రోజుకి 1000 సార్లు చొప్పున 45 రోజులు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఆ తల్లి మనకి
జనవశ్యము, సకల జనవశ్యము కలిగేలాగా అనుగ్రహిస్తుంది. అలాగే రాజవశ్యము అంటే రాజానుగ్రహం కలుగుతుందన్నమాట. రాజానుగ్రహం కలిగితే మనకి దేనికి కొద ఉండదు కదా, అటువంటి ఫలితాన్ని ఆ తల్లి లహరిలాగా మనకి ప్రసాదిస్తుంది. అటువంటి అద్భుతమైన శ్లోకాన్ని మనకి అందించినటువంటి శంకరాచార్యులు, జగద్గురులు ఆదిశంకరాచార్యులు వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఆ తల్లి జగన్మాత యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.